చిన్నపిల్లల్ని అంగన్వాడీకి పంపిస్తే టీచర్ గారికి ఆయా గారికి బాధ్యత ఇంత ఇదిగా ఉంటుందా? చంటి పిల్లలు కదా, వాళ్ళు వస్తున్నారు కదా, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయా ఆ బజార్కి వెళ్ళాను, ఈ బజార్కి వెళ్ళాను అంటుంది. వెనకాల ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదా? చిన్నపిల్లోడికి తెలిసిన దారి మీకు తెలియలేదా? ఆ దారిని చిన్నపిల్లోడు అంత దూరం వెళ్ళి చనిపోయాడే. పిల్లోడు కనిపించకపోతే మీరు వెళ్ళి ఆ దారిని చూడాలిగా. అంత బాధ్యతారహితంగా ఉంటే ఎట్లాగా? ఒకళ్ళు చేసిన తప్పుకి ఎంతమంది ఆయాలకి, ఎంతమంది టీచర్స్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. చంటి పిల్లడు అంత దూరం ఎలా వెళ్ళాడు వాడు? ఏం చేస్తున్నారు మీరు? పిల్లల్ని మీ దగ్గరికి పంపించేది ఎందుకు? మీరు జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకంతోనే కదా. ఇవాళ రోజున ఆ తల్లి కడుపు అలా కాలిపోయింది. ఆ తల్లి కడుపుకి ఎవరో బాధ్యత? ఆ రోదనకి ఎవరిది బాధ్యత? అసలు పిల్లాడు ఏమైపోయాడు? మీకు తెలియకుండా పిల్లాడు బయటికి ఎలా వెళ్ళాడు? పిల్లలు బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని చెప్పి వాకప్ చేయొద్దా? ఆయా బయటికి వెళ్ళినప్పుడు టీచర్ గారు వాకప్ చేసుకోవద్దా? అంత నిర్లక్ష్యమా? అంత దూరం పిల్లాడు ఒక్కడే చంటి గుడ్డి ఎలా నడిచి వెళ్ళాడు? ఏం జరిగింది? అసలు పిల్లాడికి ఏమయ్యింది? ముందు అర్జెంటుగా టీచర్ గారిని ఆయాన్ని ఇద్దరిని గట్టిగా పట్టుకుంటే అసలు ఏం జరిగిందో మొత్తం అదే బయటకు వస్తుంది. వాళ్ళ చేతుల్లో నుంచి పిల్లాడు బయటికి ఎలా వెళ్ళగలుగుతాడు? నేను ఇలా అన్నానని ఎవరు ఏం బాధపడక్కర్లేదు. ఎవరి బిడ్డైనా ఒకటి. ఇవాళ వాడు, రేపు మాది. మాకు ఉన్నారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. మేము పంపించట్లేదా అంగన్వాడీలకి? ఎంత ధైర్యంగా ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని అంగన్వాడీకి పంపించాము వాడు చూసుకుంటారని.